ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా 2022వ సంవత్సరం ఏప్రిల్ మాసము 14వ తారీఖున రాహు కేతువుల యొక్క గోచారం తర్వాత ఆ ఏప్రిల్ మాసము నుంచి ఆ సంవత్సరం అంతా కూడాను 1.5 సంవత్సరాల పాటు రాహు యొక్క కేతు యొక్క స్థానాలు మారవు కాబట్టి ఆ స్థానాల్లో ఉండి ఏ ఏ రాసుల వారికి అక్రమ సంబంధాలను అలాగే చెడు కోరికలను చెడు మార్గాల వైపు ప్రయాణం చేసే ఆలోచనల్ని ఈ రాహుకేతులు ఇవ్వబోతున్నాయి అన్నటువంటి అంశాలని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. అంతకు మునుపు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే శ్రీ చక్ర భవిష్యత్ దర్శన్ ద్వారా ప్రతి ఆదివారం కూడాను మీరు భవిష్యత్తుని తెలుసుకోవడానికి ఒక్క ప్రశ్న అడిగే అవకాశాన్ని కలిగిస్తున్నాము. ఎవరికైనా అవసరమైతే దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ తిరుపతి పట్టణంలోని రేణిగుంట నందుగల శ్రీ త్రిశక్తి పూజా మందిర్లోకి మీరు ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకల్లా హాజరవ్వచ్చు. మీకు తోసినటువంటి ఫీజుని అంటే కనీసము 250 రూపాయల కంటే ఎక్కువ ఎంతైనా కానీ మీరు ఇచ్చి దక్షిణంగా అమ్మవారికి ఇచ్చి మా వద్ద నుండి మీరు ఒక ప్రశ్నకు సమాధానం పొందవచ్చండి. ఇది మేము ఫేస్బుక్లో కూడా పెట్టాము, కావాలంటే చూడండి. ఇంకా పూర్తి వివరాలు ఉన్నాయి. ఒకవేళ రాలేని వారికి కూడాను దానికి అవకాశాన్ని కలిగించి ఒక ఆప్షన్ కూడా ఇచ్చున్నాము. ఒకసారి పరిశీలిస్తే మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు విషయానికి వస్తాము. 2022వ సంవత్సరము ఏప్రిల్ మాసము 14వ తారీఖున రాహుకేతువులు ఇప్పుడున్న స్థానానికంటే తర్వాత వచ్చే అపసవ్య మార్గంలో ప్రయాణం చేసి గోచారాన్ని పొందబోతున్నారు. అయితే ఆ స్థానాల్లో 1.5 సంవత్సరం పాటు ఉంటారు. అలా ఉన్నప్పుడు కొన్ని రాసులు కొన్ని లగ్నాల వారికి తప్పనిసరిగా వారి జీవితంలో చెడు మార్గాలను ఎన్నుకునే విధంగా చెడుగా ప్రవర్తించే విధంగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. అది వివాహం అయినటువంటి వారికి కానీ వివాహం కానటువంటి వారికి కూడాను ఆ వయసుకి తగిన విధంగా వారు అక్రమ సంబంధాలలో కూడాను పాల్గొనే అవకాశాన్ని ఈ రాహుకేతువులు ఇవ్వబోతున్నారు అన్నది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే దశాభుక్తులు అంతర్దశ సూక్ష్మ దశలు అలా ప్రాప్త దశలు కూడాను అలాగా మీకు సపోర్ట్ చేస్తే ఇంకా అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోని చూస్తున్నటువంటి భక్తజనులు కానీ ప్రేక్షకులు కానీ మాకు ఇలాంటి వీడియోలన్నీ నచ్చవండి అని అనుకుంటే దయచేసి స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఎవరికైనా అవసరమైతే ఇలాగ చాలా సంవత్సరాల క్రితం జరిగింది, ఇలాంటి రాహుకేతువులకు గోచారంలో ఇలాంటి ఇబ్బందులు కలిగినాయి, ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో అవేర్నెస్ ని కలిగించాలన్నటువంటి సదుద్దేశంతోనే ఈ వీడియోని మీకు నేను ప్రసరించడం జరుగుతూ ఉంది. అయితే జనరల్గా ప్రతి సంవత్సరం కూడాను రాహువు కేతువు శని గురువు వంటి పెద్ద గ్రహాలు అంటే సంవత్సర గ్రహాలు రాహు కేతువులు 1.5 సంవత్సరానికి ఒకసారి గోచారం చెందితే గురువు 1 సంవత్సరం తర్వాత గోచారం చెందుతారు. అలాగే శని మాత్రం 2.5 సంవత్సరాల తర్వాతే గోచారం చెందుతారు కదా. అలాగా రాహు కేతు శని గురువుల యొక్క గోచారంలో అందరూ వీడియోలు ఏం పెడతారంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మీకు ఊహని ఉంటుంది, మీరు అద్భుతాలు సృష్టిస్తారు, రాత్రికి రాత్రి కోట్లు సంపాదించేస్తారు, లేకపోతే పట్టిందల్లా బంగారము నక్కతోక తొక్కినట్లుగా ఉంటుంది మీ జీవితం ఎట్లాగా చెప్తుంటారు కదా. ఇలాగే మనం ఇల్లు కొంటాము,
వాహనం కొంటాము, తర్వాత ఫారిన్కి వెళ్తాము, ఇలాంటి విషయాలు చెప్తారు కదా. మీరేంటి గురువు గారు రాహుకేతువుల గోచారంలో ఎవరెవరికి అక్రమ సంబంధాలు, చెడు మార్గాలు, చెడు ఆలోచనలు వస్తాయని చెప్తున్నారని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకు రాహుకేతువుల యొక్క తత్వం కానీ మీకు అర్థమైతే ఆ ప్రశ్న మీరు అడగరు. అందుకని ఇప్పుడు నేను వివరించి చెప్పబోతున్నాను. జనరల్గా ఒకరి జాతక చక్రాన్ని తీసుకున్నప్పుడు గురువు మనకు అన్ని విధాలుగా మంచి చేసే గ్రహం అని సంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తారు, చెప్పడం కూడా జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి కూడా. అయితే గురువు గోచారం జరిగినప్పుడు కానీ గురువు మనకి ఏమందిస్తారంటే, చిన్న బిడ్డ పుట్టాలనుకున్నా కానీ సంతాన ప్రాప్తి కలగాలన్నా గురుబలం రావాలి, ఒక విద్యను అభ్యసించాలన్నా గురుబలం రావాలి, లేదా ఉద్యోగం రావాలన్నా గురుబలం ఉండాలి, అలాగే ఫారిన్కి వెళ్ళాలి అనుకున్నా గురుబలం ఉండాలి, లేదా వివాహం జరగాలన్నా వివాహం జరగాలన్నా గురుబలం ఉండాలి. ఇలాగా అన్నిటికీ గురుబలాన్ని మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ రాహుకేతువులు ఎవరి జాతకంలోనైనా కానీ ఎక్స్ట్రీమ్స్ని ఇస్తారు. అధికమైనటువంటి ఆశలని, కోరికల్ని కలిగించే విధంగా రాహుకేతువులు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఇది మనం గమనించాలి. జనరల్గా రాహు గ్రహం అనేది భోగకారక గ్రహం, భోగాల్ని ఇచ్చే గ్రహం. అది కొన్ని సందర్భాల్లో ఒక జీవితంలో చూసినట్లయితే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంటుంది. కొంతమంది జీవితంలో ఎక్కువగా మంచి జరగవచ్చు, తక్కువగా చెడు జరగవచ్చు. కొంతమంది జీవితాల్లో చెడే ఎక్కువ జరుగుతుంది, మంచి చాలా తక్కువ జరుగుతుంటుంది. అయితే రెండు కూడా జరుగుతాయి ఒక్కొక్క జీవితంలో మనం చూసినట్లయితే. అన్ని మంచి జరిగిపోవు, అన్ని చెడ్డే జరగవు. ఇవి రెంటి మిశ్రమాన్ని మనం చూస్తుంటాం. కొందరి జాతకాల్లో చూసినట్లయితే, కొందరి జీవితాల్లో మనం పరిశీలించగలిగినట్లయితే ప్రాక్టికల్గా ముఖ్యంగా చెడు పనులు జరుగుతాయి ఆయా వయసుల్లో. ఇప్పుడు ఉదాహరణకి శుక్రుడు మరియు రాహు గ్రహాలు అనేవి భోగ గ్రహాలు, భోగకారక గ్రహాలు, భోగాన్ని అనుభవించేటట్లుగా చేస్తాయి. అందులో శుక్రుడు అనుకోండి, ఒక వయసుకు వచ్చినటువంటి బిడ్డలు, అది అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక అందమైనటువంటి సంస్కారం కలిగినటువంటి మంచి గుణములు కలిగినటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఆమెతోనే జీవితకాలము ఒకే భార్య చాలు అని గడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళు శుక్రుని యొక్క భోగాన్ని అనుభవించేవారుగా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. అదే రాహు యొక్క ఆధిక్యతతో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. రాహు యొక్క గ్రహం యొక్క ఆధిక్యత, ముఖ్యంగా రాహుగ్రహ ఆధిక్యతను కలిగినటువంటి నక్షత్రాలు ఆరుద్ర గాని, స్వాతి గాని, శతభిష నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు. ఇలాంటి వారికి రాహు యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కోరికలు అవాంఛనీయంగా ఉంటాయి. వారు కూడా వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత వారి యొక్క భార్యతోనూ లేదా భర్తతోనూ ఈ యొక్క సాంప్రదాయంగా గడపవలసిన లైంగిక విధానంలో రాత్రిపూట గడిపే ఈ యొక్క సెక్షువల్ విధానంలో వాళ్ళు తృప్తి పొందకుండా వాళ్ళు ఎక్కడో ఒక చోట పనికి వెళ్తారు, లేదా ఉద్యోగానికి వెళ్తారు, లేదా కాలేజీలకు వెళ్తారు, లేదా ఇంకొక చోట ఇంకో పనికి వెళ్తారు. అలాంటి చోట వీరు కొన్ని కోరికల్ని వేరే వారి ద్వారా తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది ఈ రాహు యొక్క ఆధిక్యత పుట్టినటువంటి వారికి అని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. చాలా ఉన్నాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, రాహు కేతువులు ఎలాంటి వారు అని తెలుసుకుంటే మీకు దీని అర్థమైపోతుంది. పూర్వము క్షీర సముద్రాన్ని మదించేటప్పుడు అందరికీ తెలిసిందే, క్షీర సముద్రాన్ని మదించే సమయంలో ఈ యొక్క అమృతం కొరకు ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు వాసుకనే సర్పాన్ని తాడుగా చేసుకుని మేరు పర్వతాన్ని ఈ యొక్క క్షీర సముద్రంలో చిలికినప్పుడు అమృతం పుడుతుంది. ఈ అమృతాన్ని సేవించినటువంటి వారికి మృతం లేనటువంటి జీవితం ఏర్పడుతుందని దేవతలు, రాక్షసులు వచ్చినటువంటి అమృతాన్ని పంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నములో అమృతమేమో పుడుతుంది. అయితే రాక్షసులు ఎప్పుడు కూడా చెడు కోరుతారు కాబట్టి రాక్షసులు కూడాను ఈ అమృతాన్ని సేవిస్తే వారికి మృతం లేకుండా ఉండి కంప్లీట్గా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో దేవతలు ఆలోచించి రాక్షసులకి అమృతం ఇవ్వడానికి అంగీకరించరు. అయినా కానీ అందులో ఉన్నటువంటి ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే, దేవతలలాగా రూపాన్ని దాల్చి
అందరూ సేవించడానికి అమృతాన్ని తీసుకోవడానికి కూర్చున్నటువంటి వరుసలో కూర్చోవడం జరుగుతుంది. అది కూడాను సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో ఆ యొక్క రాక్షసుడు దేవతా స్వరూపాన్ని కలిగి కూర్చుంటారు. ఆ సందర్భంలో విష్ణువు మోహిని రూపంలో వెళ్ళి అమృతాన్ని అందరికీ పంచడం జరుగుతుంది. అలా పంచే సమయంలో అందరికీ వారి యొక్క బౌల్ ఉంటుంది కదా, గిన్నెలో లేదా ఒక పాత్రలో కొద్ది కొద్దిగా పోయడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని సేవిస్తూ ఉంటారు. అలాగా సేవించే విధానంలో ఈ రాక్షసుడు ఈ యొక్క సూర్యచంద్రుల మధ్యలో కూర్చున్నటువంటి అతనికి కూడాను కొద్ది పాలు ఆ యొక్క పాత్రలో అమృతం పడిపోతుంది. వాళ్ళు అతన్ని సేవించేస్తాడు. సేవించే సమయంలో అది కడుపులోకి వెళ్ళిపోతూ ఉంది అమృతము. ఆ సందర్భంలో ఒకవైపు చంద్రుడు ఒకవైపు సూర్యుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, సైగ చేస్తారు. ఎవరికి? మోహినికి. చూడు, ఇలాగా మన వాళ్ళు కాదు, ఇతను వేరే జాతికి చెందినటువంటి వాడు, లక్షణాలు చూస్తే తెలుస్తుందని వెంటనే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణువు తనకున్నటువంటి చక్రంతో, సుదర్శన చక్రంతో ఆ యొక్క రాక్షసుని యొక్క మెడను అంటే తలను కట్ చేయడం జరుగుతుంది. అది 2 భాగాలు అయిపోతుంది, తల భాగము తర్వాత వచ్చి మొండెము. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ అమృతాన్ని సేవించిన తర్వాత ఆ 2 భాగాలు కూడాను ప్రాణం అనేది ఉంటుంది. అందువల్ల తల భాగాన్ని రాహుగాను, శరీరం ఉన్నటువంటి ఈ మొండె భాగాన్ని కేతుగాను పేరు పెట్టడం జరుగుతుంది. అందుకని ఇక్కడ రాహువు చాలా వరకు తలను కలిగి ఉండడం జరుగుతుంది, శరీరం ఉండదు. రాహు తత్వంతో ఎవరైతే పుట్టుంటారో వారికి ఎంత తిన్నా కానీ జీర్ణం కాదు, జీర్ణ వ్యవస్థే లేదు, శరీరం లేదు. కాబట్టి వారికి తలలో మెదడు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటుంది, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, నాలుక ఉంటుంది, పళ్ళు ఇలాంటివి మనకున్నట్టుగా అన్నీ ఉంటాయి. అతను ఎంత తిన్నా కానీ జీర్ణం చేసే శక్తి లేదు కాబట్టి అతనికి తృప్తి అనేది ఉండదు. అందుకని ఇలాంటి విషయంలో, లైంగిక విషయంలో, సెక్షువల్ విషయంలో వారికి ఎంతమంది స్త్రీలతో పురుషులతో కలుసుకున్నా కానీ ఆ తృప్తిని పొందనీయకుండా అవాంఛనీయమైన కోరికలతో రెచ్చిపోతుంటారు. అయితే ఇక్కడ శుక్రుడు మరియు గురువు ఇద్దరు కూడాను గురువులే. గురువు వచ్చి దేవతలకి గురువు అయితే రాక్షసుల గురువు శుక్రుడు. అందుకని గురువు మాత్రం గురువే, కానీ శుక్రుడు రాక్షసత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన విషయంలో కూడాను కొద్దిగా భోగకారకత్వాన్ని కలిగి ఉంటాడు అని చెప్పాను. అయితే కేతువు యాక్చువల్గా చెప్పాలంటే తల లేదు కాబట్టి ఆలోచన శక్తి ఉండదు, కంటితో చూసేది ఉండదు, నాలుగుతో రుచి చూసేది ఉండదు, చెవులతో వినేది ఉండదు, మెదడుతో ఆలోచించేది ఉండదు. కాబట్టి నాకేమి పట్టదు, నాకేం అవసరం లేదనే నిర్లక్ష్యతతో, నిరుత్సాహంతో, ప్లెజర్ ఉండదు, ప్రెజర్ లేకుండా జీవించేవాడుగా కేతు ఉంటారు. అందుకని అది ఆధ్యాత్మికత కిందికి అది సెటప్ అవుతుంది అనడం కూడా జరుగుతుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో. మనం ఈ రోజుల్లో టీవీలో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాము. అక్కడక్కడ ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి తల నరికేయడం కానీ, లేదా ఒక పురుషుడు తన యొక్క ప్రేమకు తనతో వచ్చి సెక్స్కి ఆమె అంగీకారం తెలుపలేదని యాసిడ్ పోసేయడం కానీ, లేదా సామూహికంగా రేపులు చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మన దేశంలో అధికంగా ఉంటుంది ఇవన్నీ. వీటన్నిటి కారణం ఏమనుకుంటున్నారు? ఈ రాహు కేతువులే అవి చేస్తాయి. ఎక్కువగా రాహుకి ఇలాంటి వాటి పట్ల అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. మనం ఇప్పుడు చూసే జక్కా బండని, అలాగా రచ్చబండని ఇలాంటి ప్రోగ్రామ్స్ మన టీవీలో చూస్తున్నప్పుడు కూడాను ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు వాళ్ళు పాపం సేకరించి మన ముందుకు తీసుకొస్తున్నారు. భార్య ఉండగా వేరే పెళ్ళైనటువంటి 2 బిడ్డలు ఉన్నటువంటి అమ్మాయితో సంబంధాలు పెట్టుకున్నాడని అతను తీసుకెళ్లి ఆ సమావేశంలో పెట్టి క్వశ్చన్లు వేయడము, వాళ్ళ యొక్క రేటింగ్ పెంచుకోవడానికి కూడా కావచ్చు, మనకు తెలియదు అది. కానీ అది కొంతవరకు మనకు అవేర్నెస్ ఇలా కూడా ఉంది ప్రపంచంలోని తెలుస్తూ ఉంది. అలాగా మన దేశంలోనే ఎందుకు ఇలా ఎక్కువ ఉన్నాయి, ఇతర దేశాల్లో ఫారిన్ కల్చర్లో ఎందుకు లేదంటే, ఉదాహరణకి ఒక ఫారిన్లో ఏదో ఒక దేశం తీసుకుందాం. ఆ దేశంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుందాం. అక్కడ రిలీజియన్ అనేది లేదు, రేస్ లేదు, క్యాస్ట్ లేదు, తెగలు లేవు. ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకుంటే వాళ్ళ నాన్నకి అమ్మకి తెలియజేస్తాడు ధైర్యంగా, అమ్మా నాన్న ఇలాగ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకున్నాను. సరే నువ్వు కదా జీవితాన్ని కొనసాగించేది, మా దగ్గర 20 సంవత్సరాలు ఉంటావు, రిమైనింగ్ 80 years రెస్ట్ ఆఫ్ ఇయర్స్ అంతా కూడా వాళ్ళు ఆమెతోనే గడుపుతావు కదా, అతనితోనే గడుపుతావు కదా, మీ ఇష్టం చేసుకుని సుఖంగా ఉండండి అని ఆశీర్వదిస్తారు. అదే మన దేశంలో చూడండి,
ఒక అబ్బాయి కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించడము, లేదా అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం జరిగింది. వాళ్ళు పెద్ద మనసుతో తల్లిదండ్రుల ద్వారానే నేను పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉన్నతమైన ఆశయాలతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాల్కులేట్ చేస్తారు. అవును, అలా చేసుకోకూడదు, మేము తల ఎత్తుకోవాలన్నా తల రైలు పట్టాల కింద పెట్టాలా, మేము ఏం చేయాలి ఇలాగ చేస్తే, కాబట్టి మంచిది కాదు అని చెప్పేస్తారు. అలాగే చెప్పేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో, లేదా బంధుత్వంలో అని, లేకపోతే వచ్చినటువంటి అలియన్స్ ద్వారా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అతను బాగా రిచ్ అనమాట, ఫారిన్లో ఉంటాడు, ఫారిన్లో సంపాదిస్తాడు, 4 కార్లు పెట్టుకో ఉంటారు, బంగళాలు ఉంటాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి. కానీ సంసారం చేయడానికి వాళ్ళకి సమయం ఉండదు, ఎందుకంటే ఎప్పుడు బిజీ అనమాట, కమర్షియల్ మెంటాలిటీ. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, ఏంట్రా పెళ్లి చేసుకున్నాం కానీ పరసుఖమే లేదు అనే ఆలోచనతో ఉంటుంది. అతను ఉదాహరణకి ఫారిన్లోనే ఉన్నాడు, ఈమెమంటే ఇండియాలో ఎక్కడో ఏదో ప్రాంతంలో ఉంది. ఆ సందర్భంలో గమనించండి, ఆమె ఆల్రెడీ ఒక ఆమెని అతన్ని ప్రేమించి ఉంటుంది కదా, అతను అదే ఊరిలోనో లేదా పక్క ఊరిలోనో ఏదో ఒక గ్రామంలోనో లేదా పల్లెటూరులోనో లేదా సిటీలో ఉన్నాడు. ఏదో ఒక సందర్భంలో కనబడ్డాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయికి ఆలోచనలు వస్తాయి, పాత ఆలోచనలన్నీ మళ్ళీ తోడుకొని ఇతనితో ఏదో ఒక విధంగా రిలేషన్ పెట్టుకోవడము, ఫోన్లో మాట్లాడటము ఇట్లా చేస్తుంది. అలాగా సంబంధాలు పెట్టుకుని జీవితాన్ని అక్రమ సంబంధాల వైపు దారితీసే విధానాలుగా మనం చాలా వరకు మనము టీవీల్లోనూ పేపర్లోనూ ఇతర విషయాల్లో మనం గమనిస్తూనే ఉంటాం. ఇది నిజమా కాదనేది మీరు ఒకసారి అవలోకన చేసుకోండి. ఇలాగే కాకుండా ఒకవేళ రాహు కేతువులు కొన్ని జాతకాల్లో మనం చూసినట్లయితే కొన్ని రాసుల్లోనూ లగ్నాల్లోనూ గోచార సమయంలో స్త్రీలకు కానీ లేదా పురుషులకు కానీ అవాంఛనీయమైనటువంటి కోరికలు ఇస్తాయి. వారికి పెళ్లి అయిపోయి ఉన్నా కానీ, భార్య ఉన్నా కానీ, భర్త ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక చోట పోయి ఆ కోరికల్ని వివిధ భంగిమలలో, నా భార్య నాకు అందిలేదు, నా భర్త నాకు అందిలేదు సుఖాన్ని అని చెప్పి అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి ఒక రాహు ఆధిక్యతను కలిగినటువంటి ఒక జాతకుడు ఉంటారు అనుకుందాం. వారికి ఇలాంటి అవాంఛనీయ కోరికలు పుడతాయి. జనరల్గానే మన ఇంట్లో చాలా మంది ఉంటాం. అందులో ఒక కుటుంబంలో ఒకరు ఆ రోజు ఇడ్లీ చేస్తే 2 ఇడ్లీకి తృప్తి పెట్టి బయటికి వెళ్ళేవారు ఉంటారు. కొంతమంది 10 ఇడ్లీలు తినాలనుకుంటారు, కొంతమంది 15 ఇడ్లీలు తినాలనుకుంటారు, కొంతమంది 20 ఇడ్లీలు తిన్నా కానీ వారికి ఇంకా కావాలి నాకు అని అడుగుతుంటారు. అలాంటి వారే ఈ రాహు మరియు కేతు యొక్క గోచారంలో వారికి అలాంటి కోరికలను ఉద్భవింపజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను, రాహువు తల మాత్రమే ఉంటుంది, శరీరం ఉండదు. కాబట్టి ఈ శరీరం అనే వాంఛను తీర్చుకోవడానికి వేరు శరీరాలను ఎత్తుకుంటూ పోవడం జరుగుతుంది. వాళ్ళ స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అయితే 2022వ సంవత్సరంలో ఏ రాసుల వారికి, ఏ లగ్నాల వారికి ఈ యొక్క రాహుకేతు గోచారం తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని, చెడు మార్గాల్లో వెళ్ళాలని, అక్రమంగా డబ్బు సంపాదించాలని, లేకపోతే రకరకాలైనటువంటి విషయాల్లో వీరు తొందరపడతారు అని మనం గమనించినట్లయితే ఇది అర్థమవుతుంది. అదేమిటంటే ముఖ్యంగా మొదటి మేషరాశి, మేష లగ్నాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు వృషభ రాశి, వృషభ లగ్నంలో ఉన్నటువంటి రాహువు ఏప్రిల్ 14వ తేదీ 2022వ సంవత్సరంలో వెనుకకు మరలి ప్రయాణం చేయడం వల్ల మేషరాశిలోనికే రావడం జరుగుతుంది, మేష లగ్నంలోకే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మేషరాశి మేష లగ్నంలోకి వస్తారో అప్పుడు మేషరాశి మేష లగ్నానికి చెందినటువంటి వారికి వారి మీదే వచ్చి కూర్చుంటాడు రాహు, తలలో కూర్చుంటాడు, తలలో రకరకాల ఆలోచనలు కలుగుతాయి. నేను ఇంతకుముందే చెప్పాను కదా మీకు, రాహువు తలను మాత్రం కలిగి ఉంటాడు, శరీరం ఉండదు. కాబట్టి ఈ మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ వివాహితులైనా, వివాహం కాకున్నా ఆ సందర్భంలో తప్పనిసరిగా వారు ఇతర శరీరాల యొక్క వాసనను పీల్చుకుంటూ, ఇతర శరీర సౌందర్యాన్ని, సౌష్ఠవాన్ని, ఆకృతుల్ని ఆస్వాదిస్తూ వారు అవాంఛనీయమైన కోరికలతో తప్పనిసరిగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ లేదా పరస్త్రీలతో పాల్గొనడం కానీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని నేనేం చెప్తున్నా అంటే మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారు ఈ రాహుకేతు గోచారంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. లేదండి మేము శుద్ధమైన వాళ్ళము, మేము పతివ్రతలము,
మాకంటూ ఇలాంటి ఆలోచనలు రావంటే మీరు ఏం చేసేది ఏముండదు. అక్కడ రాహు ఏ భావంలోకి వస్తే ఆ భావ కారకత్వాలన్నిటిని కూడాను తన యొక్క అధీనంలో తీసుకుని తన కాళ్ళ కిందకి తెచ్చుకుంటాడు. మీరేం చేయరు, మీరు గొమ్మనే ఉంటారు. మీరు నిజంగానే ఆధ్యాత్మిక చింతనతో గ్రంథాలు లేదా భారతము, భాగవతము, రామాయణం చదువుకుంటూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ శక్తి వచ్చి అటాక్ చేస్తుందో ఇమీడియట్లీగా అలాంటి ఆలోచనలు ప్రేరేపించి మిమ్మల్ని చెడు మార్గం వైపు తీసుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. ఇది గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి, మేషలగ్నానికి చెందినటువంటి వారు. అలాగే వృషభ రాశి, వృషభ లగ్నానికి చెందినటువంటి వారిని మనం చూసినట్లయితే వృషభ రాశి, వృషభ లగ్నానికి చెందినటువంటి వారు ఈ వృషభంలో ఉన్నటువంటి రాహు ఇప్పుడు మేషంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అది 12వ భావం అవుతుంది. అంటే 1.5 సంవత్సరం పాటు మిమ్మల్ని పీడిస్తాడు. చూడండి, వృషభ రాశి, వృషభ లగ్నానికి చెందినటువంటి వారిని మేము భయపెట్టడానికి చెప్పటం లేదు. ఎందుకంటే 12వ భావము అనేది అయన వ్యయన శయన భోగస్థానము కాబట్టి భోగాల్ని కలిగించేది పడక స్థానము, ఒక మంచపు సుఖాన్ని అందించేది 12వ భావమే. ఆ భావం మీకు వివాహం అయి ఉంటుంది. అయినా కానీ ఆ భార్యతోనూ లేదా భర్తతోనూ మీరు ఆ లైంగికమైనటువంటి సుఖాన్ని పొందలేని పరిస్థితిలో ఉంటారు. రకరకాల సినిమాలు లేకపోతే ఇలా ఫోన్ సంబంధమైనటువంటి వీడియోలు చూస్తుంటారు. ఇప్పుడు చిన్న బిడ్డ నుండి చూస్తూ ఉన్నారు. ఫోన్ సంబంధమైన శృంగార సంబంధమైనటువంటి చిత్రాలు, వాటిని చూసి ఇలాగ మనం చేస్తాము అలాగని చేస్తామంటే భార్య లేదా భర్త ఒప్పుకోరు. ఇదేంటి మన సంస్కృతి కాదు కదా అని. కానీ నాకు ఇలాగే కావాలి అని కోరుకుంటారు ఈ యొక్క వృషభ లగ్నానికి, వృషభ రాశి చెందినటువంటి వారు. ఆ యొక్క సుఖాన్ని వారి భాగస్వామి భర్త గాని భార్య గాని అందించినప్పుడు ఇతరుల వైపుకి వెళ్తుంది వాళ్ళ బుద్ధి. ఎందుకంటే శరీరం లేనటువంటి ఈ యొక్క రాహువు 12వ భావం అనే పడక సుఖములో ఒక సీక్రెట్ లైఫ్ ని, సీక్రెట్ ఆర్గాన్స్ ని, సెక్స్ ని కలిగించే ఈ 12వ భావంలో ఉన్నప్పుడు వారికి ఇలాంటి అవాంఛనీయమైన కోరికలు ఈ 1.5 సంవత్సరం పాటు వెంటాడతాయి. కాబట్టి ఇందులో ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు. కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను. అయితే అందరూ అలాగే ఉంటారంటే మీరు ఉండినా ఉండకపోయినా ఆ రాహు ఎప్పుడైతే 12వ భావంలోకి వస్తుందే ఆ భావము తీసుకునే శక్తి ఇంత అంత కాదు, ఎంతటి వారినైనా మాయలోకి తీసుకెళ్లేసేటట్టుగా చేస్తాడు రాహువు. అందుకే మాయాస్వరూపుడు రాహువు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి తన లోపలికి లాక్కునే శక్తి ఎవరికి ఉంటుందంటే రాహుకే ఉంటుంది. ఇది గమనించాలి వృషభ లగ్నానికి చెందిన వారు, వృషభ రాశికి చెందినటువంటి వారు. అలాగే ముఖ్యంగా కన్యా లగ్నానికి చెందినటువంటి వారు, కన్యా రాశికి చెందినటువంటి వారికి ఎలా ఉంటుంది? కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి అష్టమములో రాహు రావడం జరుగుతుంది. అష్టమ రాహు వెరీ డేంజరస్. ఈ 1.5 సంవత్సరాల పాటు పెళ్ళైనటువంటి వారికి కానీ పెళ్లి కాని వారికి మంచి యుక్త వయసులో ఉండి ఈ యొక్క లైంగికమైనటువంటి కోరికల్ని ఉత్పన్నం చేసే మర్మస్థానం దగ్గర తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 అస్తములు కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. అష్టైశ్వర్య
ఎప్పుడైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందో అప్పుడు ఆ మర్మస్థానం దగ్గర ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి ఉన్నటువంటి ఆ యొక్క సెక్స్ ఆర్గాన్స్ ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఎక్కువగా టెంప్టేషన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ కోరికలు ఉద్భవిస్తాయో ఎంత సాధువుగా ఉన్నటువంటి వారికైనా కానీ ఈ యొక్క అవాంఛనీయమైన అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి, తనకున్నటువంటి భాగస్వామి ఒకటే సరిపోదు, ఊర్లో వాళ్ళందరిని చూస్తూ వీధిలోపోయే వాళ్ళందరిని కూడా చూస్తూ ఆపోజిట్ సెక్స్ వైపు ఒక ప్రేరణని కలిగిస్తాడు రాహు. కాబట్టి కన్యారాశి కన్యాలగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాహు యొక్క గోచారం జరిగిన సందర్భంలో నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే తులాలగ్నము తులారాశికి చెందినటువంటి వారిని మనం చూసినట్లయితే వీరికి 7వ భావంలోనే రాహు రావడం జరుగుతుంది. 7వ భావం అనేది ఏమిటంటే అది పర్మిషన్ ఫర్ ద సెక్స్ అనే భావము. వివాహం అయిన తర్వాత లైంగికంగా సుఖాన్ని అనుభవించే భావమే 7వ భావము. వారికి పెళ్ళై ఉంటుంది. కానీ పెళ్ళైనా కానీ వారు వివిధ భంగిమలలో వివిధ యాంగిల్స్లో ఆ యొక్క లైంగిక క్రీడను రతి క్రీడను జరపాలి అన్నటువంటి ఆలోచనని రాహు ఆ భాగంలోకి వచ్చి ఇవ్వని విధంగా ప్రేరేపిస్తాడు భాగస్వామి ద్వారా, మీకు మీ ద్వారా భాగస్వామికి. అప్పుడు వారు అనేకమైన పనులతో సతమతమైపోయి ఉంటారు. ఇంట్లో పనులు చేసుకుంటారా, బిడ్డల్ని పోషించడానికి వారికి చదువు సంధ్యలు నేర్పించడానికి సమయాన్ని కేటాయిస్తారా, లేదా ఎక్కడో ఉద్యోగం చేసి అలసి సొలసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రాహు 7వ భావంలో ఉన్నప్పుడు అది సర్పగ్రహం కదా, సర్పములు రెండు ఎలాగైతే పెనవేసుకుని లైంగికంగా ఏ విధమైనటువంటి తృప్తిని పొందుతాయో ఆ విధమైన తృప్తిని కోరడం అనేది జరుగుతుంది. అక్కడ కేతువు తులాలో ఉండడం కూడా జరుగుతుంది. ఒకదానికి ఒకటి 180 డిగ్రీల్లో చూడడం జరుగుతుంది. భర్త కేతువు కలిగిన తులారాశికి చెందినటువంటి వారైతే భార్యకి ఎక్కువ కోరికలు ఉంటాయి. లేదా భార్య కేతువు లగ్నంలోనూ రాశిలో కలిగిన తులారాశికి చెందినటువంటి వారైతే భర్తకు లైంగిక కోరికలు అధికంగా ఉంటాయి. అప్పుడు ఒకరినొకరు తృప్తిపరచుకోలేని దాని వలన ఎవరో ఒకరికి ఇలాంటి అక్రమ సంబంధాల వైపు అడుగు పెట్టవలసినటువంటి పరిస్థితిని కలిగిస్తాడు రాహు. ఇది గమనార్హం. ఇది 1.5 సంవత్సరాలు ఉంటుంది. నేను చెప్పడం సులభంగానే చెప్పేశాను, కానీ తులాలగ్నం తులారాశి వారికి అంత సులభం కాదండి. ఆ విషయాల్లో కంట్రోల్ చేసుకోవడము ఇది మీకు అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. అలాగే ధనుసు రాశి ధనుసు లగ్నానికి చెందినటువంటి వారికి 5వ భావంలో రాహు రావడం జరుగుతుంది. 5వ భావం అనేది ఏమిటంటే ప్రేమ సంబంధమైనది, లవ్ అఫైర్. అది కూడా ఇల్లీగల్. బాగా ప్రేమించడము, బాగా యూజ్ చేసుకోవడము, శారీరక సుఖాన్ని పొందడము, నాకు నువ్వు అవసరం లేదు, నాలాగే నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళుంటావు అని చెప్పడం, అంత నీచ ప్రవృత్తిని కలిగిస్తాడు రాహు. రాహు అంటేనే ఇంటర్ క్యాస్ట్, ఫారిన్ గ్రహం. అది అంటే ఇంటర్ రిలీజియన్, ఇంటర్ లాంగ్వేజ్, అలాంటి వారితో సంబంధాలు ఏర్పడడం, మైనారిటీ పీపుల్స్తో ఇలాంటి ఇబ్బందులు పడడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే పర్టికులర్గా మనం చెప్పలేము, మొత్తం జాతకాన్ని పరిశీలించాలి. అయితే 5వ భావం సంతానం కదా. ఒక సంతానం కలగాలంటే భార్యాభర్తల మధ్య ఇష్టమైనటువంటి ఈ యొక్క సెక్షువల్ ఫీలింగ్స్ రావాలి. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకుండా వారు ఎంతసేపు అయినా లైంగికంగా సెక్స్లో పాల్గొన్నా వారిద్దరి మధ్య బిడ్డలు పుడతారండి. అంత సులభం కాదు. ఇద్దరికీ ఆలోచనలు ఉండాలి. మాకు బిడ్డలు కావాలి, మాకు సంతానం కావాలి, మా వంశవృద్ధి పెరగాలి అనే ఆలోచనలు కలగాలి. అప్పుడు వారి మధ్య శారీరకంగా కలవాలి. శారీరకం కలిగి మెదడులో నుండి ఆ ఫీలింగ్స్ కలగాలి. ఆ మెదడు నుంచి వచ్చినటువంటి ఫీలింగ్స్ వారి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్, సెక్షువల్ ఆర్గాన్స్ పనిచేయాలి. ఆ పనిచేసి వారి మధ్య అలాంటి రతి జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే బిడ్డలు పుడతారు. అలాంటి పరిస్థితిని ఇతను కల్పించడు రాహు. తృప్తి లేకుండా ఉంటుంది. అయ్యో, నాకు ఎంతసేపు ఇతనితో పాల్గొన్నా తృప్తి లేదే, ఈమెతో పాల్గొన్నా తృప్తి లేదే, నాకు బిడ్డలే పుట్టలేదన్నటువంటి అలాంటి అవాంఛనీయమైన ఆలోచనలు కలిగించడానికి కూడాను అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. అయితే మొత్తం జాతకాన్ని చూడాలి. అయితే మాకు అందరికీ, అంటే ధనుసు రాశి వారందరికీ, మేషరాశి వారందరికీ, అలాగే కన్యా రాశి వారందరికీ, వృషభ రాశి వారందరికీ, తులారాశి వారందరికీ ఇలాగే ఉంటుందా అని మాత్రం అడగండి. ఎందుకంటే
మనము వ్యక్తిగత పరిశీలన చేయటం లేదు. రాహుకేతువులు గోచారం జరుగుతున్నాయి, అయితే భావాలు మారవు కదా. మేషంలోకి వస్తున్నాడు కదా, ఆ మేషంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క లగ్నాలు రాశుల వారికి ఆ భావము నేను చెప్పినటువంటి 12వ భావం గానో, లేదా 1వ భావం గానో, లేదా 8వ భావం గానో, లేదా 5వ భావం గానో ఇలాగే వస్తుంది కదా. అప్పుడు ఆ భావాలు తప్పు చేయవు కదా. ఆ భావాలు ఇచ్చే పరిస్థితులు, తత్వాన్ని, ప్రభావాన్ని ఎవరు మార్చలేరు కదా. ఇది ప్రకృతి చేతిలోకి వెళ్తుంది, ఆ భావశక్తి. ఇది గమనించాలి. కాబట్టి నేను చెప్పగలిగేది ఏమిటంటే, మీరు భయపడవలసిన అవసరం లేదు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు ఇలాగా అనేక సందర్భాల్లో రాహుకేతువులు ఇలాంటి గోచారాన్ని తీసుకున్నప్పుడు అనవసరమైన అక్రమ సంబంధాలు పెట్టుకుని అనవసరంగా జీవితాల్ని నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఈ విషయము, ఈ వీడియో దీనికి మీకు చాలా వరకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రచురిస్తున్నాము, అన్యదా భావించకండి. మరొక అంశంతో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.